హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మా మమ్మీ ఈవినింగ్ స్నాక్ అయితే బోండా చేస్తుంది. మా మమ్మీని చూపిస్తాను. ఏమేమి వేసాను అయితే చెప్తాను, కానీ ఎంతెంత వేసాను అయితే చెప్పట్లేదు. మామూలుగా ఊరికనే ఇప్పుడు చేస్తున్నాను. ఏంటంటే కొంచెం ఇడ్లీ రవ్వ, కొంచెం శనగపిండి, మైదా పిండి, కొంచెం పెరుగు, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, కరివేపాకు, అంతే సింపుల్. కొంచెం చిటికెడు వంట సోడా. దాన్ని నవ్వుతా కూడా చెప్పచ్చు. మా ఎందుకు సీరియస్గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చెప్పు. ఏందో వీడియో అంటే కొంచెం భయం అంతే. మా అమ్మ ఇప్పుడైతే మా అమ్మ బోండాని ఆయిల్ కాదని బోండా ఆయిల్ వేస్తాను. బోండాని ఆయిల్లోనే మమ్మీ వేస్తారా? నేను వీడియో చూపించాలని తీయలేదు ఫ్రెండ్స్. మామూలుగా ఊరికి చేయి ఇంట్లో తినేదానికి ఏం లేకపోతే సూర్య అడగతా ఉన్నాడని చేస్తున్నాను. ఏమో వీడియో 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 అని మమ్మల్ని మలుకుంటుంది. చూడండి ఫ్రెండ్స్, నన్ను ఎంకరేజే చేయట్లేదు. అందుకే సరే ఇంకెందుకు రా అమ్మా తీసుకో అని చెప్పినాను ఫ్రెండ్స్. అంతేనే. ఇది మా బోండా కష్టాలు. ఎట్టెట్ట వస్తుందో నాకు వేసి చూడాలి ఫ్రెండ్స్. బోండా మామూలుగా అయితే దోసపిండిలో మైదా పిండి అవి వేసి చేస్తాను. శనగపిండి, మైదా పిండి. ఈరోజు ఇడ్లీ పిండి ఉంది కదా, ఇడ్లీ పిండి అనుకోండి. ఇడ్లీ పిండిలో ఈరోజు అవన్నీ వేసి చేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం ఇడ్లీ పిండి అనుకోండి. అట్టయితే నువ్వు మా మీద ఈరోజు పగబట్టినావు కదా మమ్మీ. ప్రయోగాలు బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంతకుముందు చేస్తున్నాను, నిజంగానే క్రిస్పీగా. బోండా కొంచెం అక్కడక్కడ రవ్వ ఉంటే పొంగుతుంది కూడా. ఇడ్లీ బోండా. మధ్యలో మా కూతురు వచ్చింది, చూపిలేవా ఇప్పుడు. తాగిందో చూస్తున్నామే. పైకి తెల్ల బోండా పైకి రావాలి ఫ్రెండ్. కాలిపోయింది ఆయిల్ అయితే, కాలిపోయింది. బోండా వేస్తున్నాను చిన్న చిన్నవిగా పులుపుల్లాగా. మాకేమో తెలియదు కానీ నార్మల్ అప్పుడు బాగానే మాట్లాడతాము. వీడియో ఆన్ అవ్వగానే కొంచెం అంటే అది మనకి తెలిసిన విషయం అయినా కూడా ఎందుకు కొంచెం తడబడుతున్నట్టుగా అట్లా అనిపించేస్తుంది. తడబడి మాట్లాడదు అసలు. ఒక మాట మాట్లాడబోయి ఇంకో మాట మాట్లాడతావు. కానీ తీయంగా అలవాటు అవుతుందేమో. వెదర్ అయితే కూల్గా ఉంది కదా. ఇప్పుడు మనము కూల్ వెదర్లో వేడి బోండా తిన్నాం. మమ్మీ ఇంటి కదా నంచుకొని తెలియదు మా చేయలేదు. ఏం తినాలైతే పచ్చిపులుసు. చూడండి ఫ్రెండ్స్, కనీసం నంచుకొని కూడా ఏం చేయకుండా పెడుతుంది. చేసుకోవచ్చు కదా చట్నీ. శనగపప్పులు ఉన్నాయి, పప్పులు ఉన్నాయి, చట్నీ చేసుకోవచ్చు కదా. అమ్ముండేది దేనికే చేసి పెట్టేదానికి కదా. నేను ఆడ చేసి పెట్టేది 24 గంటల. ఇది వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నామా? అట్లా నేను మాట్లాడేదా? మా అమ్మ మా కోసం కనీసం చట్నీ కూడా చేయలేదంట. నేను చేయకపోతే ఎవరు చేస్తున్నారు అన్నమాట. మా అమ్మ చేస్తుంది. ఫ్రెండ్స్ బోండాలు చూడండి ఎంత బాగున్నాయో. తిన్నారా ఫ్రెండ్స్? వేడి బోండాలు. మా మమ్మీ అయితే ఇప్పుడే బోండాలు చేస్తుంది. బోండా ఇలా చూపించేది నాకు తెలియదు మమ్మీ. చూడండి ఫ్రెండ్స్, బోండా ఎంత బాగుంది. కాలిపోతుంది. చల్లగా ఉంది బయట. బోండా వేడిగా ఉంది. తిన్నాం రండి ఫ్రెండ్స్. కాలిపోతుందా? వీడియో ఇంతే గాయ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.